నెహెమ్యా యెరూషలేము గోడలు నిర్మించుటకు పంపించబడ్డాడు. ఎజ్రా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా యెరూషలేము గోడలు నిర్మించుటకు పంపించబడ్డాడు. ఈ నెహెమ్యా అర్తహషస్తకు పానదాయకుడుగా ఉండేవాడు. యెరూషలేము చుట్టూ గోడలు నిర్మించుటకు గవర్నర్గా నెహెమ్యాను నియమించి ఆ రాజు పంపించాడు. నెహెమ్యా వచ్చి ఆ యెరూషలేము గోడలను నిర్మించెను. అదే సమయంలో ఎజ్రాను ధర్మశాస్త్రమును బోధించడానికి నెహెమ్యా పురికొలిపెను. అప్పుడు మలాకి ప్రవక్తగా ఉండెను. అలా వచ్చి దేవునికి ఇవ్వవలసినది ఇవ్వండి, అప్పుడు మీరు దీవించబడతారు అని మందిర పరిచర్యను ప్రోత్సహిస్తూ దేవుని మందిరం పట్ల మక్కువ చూపిస్తూ త్వరలో నీతి సూర్యుడు ఉదయిస్తాడని, యేసయ్యను గూర్చి ఏలియా ఆత్మగలవాడు వస్తాడని, బప్తిస్మమిచ్చు యోహానును గూర్చి ప్రవచించెను. ఈ ప్రవచనముతో పాత నిబంధన ముగుస్తోంది. బైబిల్ మొత్తం కాలం సుమారు 4100 సంవత్సరాలు. పాత నిబంధన కాలం మొత్తం సుమారు 3600 సంవత్సరాలు. పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య కాలం నిశ్శబ్ద కాలం సుమారు 400 సంవత్సరాలు. నూతన నిబంధన కాలం మొత్తం సుమారు 100 సంవత్సరాలు. ఆదాము నుండి అబ్రహాము వరకు సుమారు 2000 సంవత్సరాలు. ఇస్సాకు, యాకోబు, యోసేపు వరకు సుమారు 200 సంవత్సరాలు. నూతన నిబంధన కాలం మొత్తం సుమారు 100 సంవత్సరాలు. యేసయ్య నుండి ఇప్పటి వరకు కాలం సుమారు 2022 సంవత్సరాలు. మలాకి ప్రవచించినట్లుగానే యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందుగా బప్తిస్మమిచ్చు యోహాను జన్మించాడు. ఆ తర్వాత లోకరక్షకుడిగా యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు 30 సంవత్సరాల వయస్సులో పరిచర్యను ప్రారంభించి కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. కానీ ప్రపంచాన్ని కదిలించే సందేశాలనిచ్చాడు. ప్రపంచాన్నే ప్రభావితం చేసేటువంటి త్యాగాన్ని సిలువలో సలిపాడు. యేసుక్రీస్తు పాపిష్టి మనిషి కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని గెలిచి దేవదేవునిగా తిరిగి లేచాడు. ఆయన సెలవిచ్చాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను అని ఆయన చెప్పినట్లుగానే యేసుక్రీస్తు ఆమె